ఈ ముగ్గురికి అవేర్నెస్ ఏమి ఉండాలి అంటే అసలు వీళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని. మీరు ఎప్పుడు వరకు అయితే పేషెంట్కి కరెక్ట్ మెడిసిన్ ఎందుకు ఇవ్వలేరు అంటే వాడికి కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం తెలియాలి. ఓకే. సో ప్లెజర్ ఎంటర్టైన్మెంట్ ఎందుకండి, ప్లెజర్ కోసం కావాలి. ప్లెజర్ హార్మోన్ ఏమంటారు, డోపమైన్ అంటారు. నీకు డోపమైన్ హార్మోన్ అనేది పిల్లలకి ఎక్కువ రిలీజ్ అవుతుంది వీడియో గేమ్స్ ఆడితే, ఓటీటీ చూస్తే. అందుకే నువ్వు తర్వాత వాడికి నీకు నచ్చిన పని, వాడికి పనికొచ్చే పని చేయమంటే వాడు చేయలేకపోతున్నాడు. సో ఎందుకు ఇవి డోపమైన్ లెవెల్స్ అంతగా రిలీజ్ చేయగలుగుతున్నారు? మనం అప్పుడు అంతకుముందు మనకి బ్యాలెన్స్ బాగానే ఉంటుండే కదా, అదే జీన్స్ కదా, అదే సొసైటీ కదా అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్ చేతిలో ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్ చేతిలో ఉంటాయి. ఓకే. ఒక ఫేస్బుక్ కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ నడిపించేది, నెట్ఫ్లిక్స్ నడిపించేది, దే ఆర్ ఆల్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్. సో వీటిలో వర్క్ చేసే వాళ్ళందరూ డేటా సైన్స్ ఇంజనీర్స్, ఓకే. హ్యూమన్ సైకాలజిస్టులు, వీళ్ళందరితో వాళ్ళు అల్గారిథమ్స్తో వర్క్ చేసే కంటెంట్ ఇదంతా. అంటే వాళ్ళు ఆల్రెడీ హ్యూమన్ మైండ్ని అట్రాక్ట్ చేసి కూర్చోబెట్టి గంటలు గంటలు అలా అట్రాక్ట్ చేసేలాగానే అవి డిజైన్ చేస్తారు. రైట్ సార్. ఇప్పుడు